పెళ్ళైన కొత్తలో అయితే నాకైతే వంట చేయడం వచ్చేది కాదు. రైస్ కూడా ఎలా ప్రిపేర్ చేయాలో తెలీదు. మా ఆయనే నేర్పించారు. అయితే అప్పట్లో స్మార్ట్ మొబైల్స్ లేవు కదా! చిన్న చిన్న డబ్బా మొబైల్స్ ఉండేవి. నాకెలా ప్రిపేర్ చేయాలో తెలీదు. అందరూ చేస్తుంటే మైదా పిండితోటి బోండాలు చేసేవాళ్ళు కదా! ఇప్పటికీ చేసుకుంటాం. అది ఎలా ప్రిపేర్ చేయాలో నాకు తెలీదు అప్పట్లో. కానీ నేను చేశాను. చేసిన తర్వాత అవి బాంబులాగా బ్లాస్ట్ అయ్యి మొత్తం పైన పడి ఆయిల్ అంతా పడి చేతులు కాల్చుకున్నా. ఇలా చాలాసార్లు అయింది. కానీ ఇన్ని ఇయర్స్ తర్వాత ఇంత వంట వచ్చినా కానీ సగ్గుబియ్యంతో ఇలా ప్రిపేర్ చేద్దామని డిఫరెంట్గా ట్రై చేద్దామని ఆలోచించా. కానీ చేశాను. మొత్తం ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి మొత్తం వేసేసాను బోండాలు కూడా. ఆయిల్లో వేసేసిన తర్వాత చిన్న నాన్ స్టిక్ ప్యాన్లో వేశాను. అది వేసిన తర్వాత ఒక్కసారిగా ఒక్కటి పేలింది. ఇక అన్నీ పేలుతూ ఉన్నాయి. పైన మూత పెట్టాను. అది మొత్తం కింద పడి ఆయిల్ కారి మొత్తం మంటలు వచ్చినాయి. దెబ్బకి షివరింగ్ వచ్చింది. మీకు కూడా ఇలా అయితే కామెంట్ చేయండి.